హాయ్ అండి, ఎలా ఉన్నారు? దేశవ్యాప్తంగా ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా లాంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ పెంచిన టారిఫ్ ప్లాన్స్పై తమ సబ్స్క్రైబర్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీంతో బాయ్కాట్ జియో, బాయ్కాట్ ఎయిర్టెల్, ఘర్ వాప్సీ బిఎస్ఎన్ఎల్ లాంటి సోషల్ మీడియా క్యాంపెయిన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్కి తమ సబ్స్క్రైబర్లు పడుతున్న ఆందోళన, టారిఫ్ పెంపుపై తాము చేస్తున్న నిరసన కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ జూలై 3వ తేదీ పెరిగిన రేట్లకే జనాలు బెంబేలెత్తిపోతుంటే ఎయిర్టెల్ తాజాగా మరొకసారి తమ టారిఫ్ ప్లాన్లని పెంచింది. ఈ పెరిగిన ధరలు చాలా ప్లాన్స్ పైన సుమారు ₹60 పైనే పెరిగాయి అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది జూలై 3వ తేదీ పెరిగిన ధరల పైన పెంచిన ధరలు. ఇది మనకు సరిగ్గా అర్థం కావాలి అంటే జూలై 3కు మునుపు ఒక రీఛార్జ్ ప్లాన్ ₹100 ఉందంటే దానిపైన 11 నుంచి 25% వరకు పెంచారు. ఇప్పుడు తాజాగా ఆల్రెడీ పెరిగి ఉన్న ధరలపైన మరికొంత శాతం పెంచారు. దీంతో గతంలో ఉన్న ఈ ₹100 ప్లాన్ ప్రైస్ కాస్త ప్రజెంట్ ₹170 నుంచి ₹180 వరకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంతవరకు పెరిగాయి అన్న వార్తలు వింటున్నాం. ఒకవైపు తమ యూజర్స్ అంతా బాయ్కాట్ నినాదాలతో బిఎస్ఎన్ఎల్కి గుండుగుప్పగా దూకేస్తున్న ఈ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్కి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు కదా, ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్లుగా తమ ప్రైస్ పెంచుకుంటూ పోతున్నారు. ఇలా పెంచిన ధరలతో ఎయిర్టెల్ యొక్క రీఛార్జ్ ప్లాన్ల ప్రైస్ సుమారు ₹60 పైనే పెరిగాయి. ఇది జూన్ 3 తర్వాత పెరిగిన ప్రైస్ పైన పెరిగిన ప్రైస్. మరోవైపు మన అంబానీ బాబాయ్ మాత్రం కొడుకు పెళ్లి వేడుకల్లో ఆనందంగా ఉంటూనే జియో రీఛార్జ్ ప్లాన్ల ప్రైస్లోని మోడిఫికేషన్ మొదలుపెట్టారు. దీంతో గతంలో ఉన్న చాలా రీఛార్జ్ ప్లాన్స్ మాయమైపోతున్నాయి. ఇంకా యాన్యువల్ ప్యాక్ వేసుకునే వారికి సుమారు ₹600 పైనే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇక వోడాఫోన్ ఐడియా కూడా తమకు ఏదో ఒక అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూనే తమ టారిఫ్ ప్లాన్ల ప్రైస్ కూడా కాస్త ఇంక్రీజ్ చేసుకుంటూనే వస్తుంది. ఇలా మన దేశంలోని అన్ని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ పర్సంటేజ్ల వారీగా తమ రీఛార్జ్ ప్లాన్లు పెంచుతూ మరికొన్ని రీఛార్జ్ ప్లాన్లని మాయం చేస్తూ సుమారు 50 to 60%కి తీసుకెళ్లిపోయారు. దీంతో ఈ పెరిగిన రీఛార్జ్ ప్లాన్ల భారాన్ని తట్టుకోలేని మొబైల్ ఫోన్ యూజర్స్ గుండుగుప్పుగా బిఎస్ఎన్ఎల్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య బిఎస్ఎన్ఎల్ ఇంతమందిని హ్యాండిల్ చేయగలదా అంటే ప్రస్తుతానికి చాలా ప్రాంతాల్లో లేదనే చెప్పొచ్చు. బిఎస్ఎన్ఎల్ 4G అప్గ్రేడేషన్ తర్వాతే బిఎస్ఎన్ఎల్కి ఎంతమంది కస్టమర్స్ అయినా హ్యాండిల్ చేయగల కెపాసిటీ వస్తుంది. కానీ బిఎస్ఎన్ఎల్ 4G అప్గ్రేడేషన్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో నత్తనడకన సాగుతోంది. ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ 4G విజయవంతంగా తమ సర్వీసులు అందిస్తోంది. అక్కడి కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తుంది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయంలోకి వస్తే బిఎస్ఎన్ఎల్ 4G టవర్ల ఇన్స్టలేషన్ మరియు అప్గ్రేడేషన్ ప్రాసెస్ అనేది సుమారు 3 నుంచి 5 నెలల వరకు పట్టే అవకాశం ఉందని ఒక అంచనా. ఆ వెంటనే బిఎస్ఎన్ఎల్ 5G సర్వీసెస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సుమారు 6 నుంచి 8 నెలల కాలం పట్టొచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ని గుండుగుత్తగా హ్యాండిల్ చేయగల కెపాసిటీ బిఎస్ఎన్ఎల్కు ఉంది. అది 4G లాంచింగ్ తర్వాతనే. కాబట్టి బిఎస్ఎన్ఎల్లో మెరుగైన సర్వీసెస్ పొందడానికి మనకు సుమారుగా 8 నెలల కాలం పట్టే అవకాశం ఉంది. ఇక ఎయిర్టెల్ రెండవసారి పెంచేసిన టారిఫ్ ప్లాన్లని ఒకసారి మనం అనలైజ్ చేస్తే గతంలో ఉన్న ఎయిర్టెల్ ₹181 రీఛార్జ్ ప్లాన్ పైన సుమారు ₹30 పెంచేసింది. దీంతో ఈ ప్లాన్ ప్రైస్ ₹211కి చేరింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ డైలీ 1 GB 4G డేటాతో పాటు 30 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇంతకు ముందున్న ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ ₹301 విషయానికి వస్తే దీనిపైన ఏకంగా ₹60 పెరిగింది. దీంతో దీని ప్రైస్ ₹361కి చేరింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ 50 GB 4G డేటాను పొందగలుగుతారు. ఇక ఎయిర్టెల్ ₹79 రీఛార్జ్ ప్లాన్ పైన కూడా ₹20 పైనే పెంచేసింది. అంటే ప్రజెంట్ ఈ ప్లాన్ ప్రైస్ ₹99 అన్నమాట. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్ సుమారు 20 GB 4G డేటాని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక జియో రీఛార్జ్ ప్లాన్ల విషయానికి వస్తే మన అంబానీ బాబాయ్ చాలా కసరత్తు చేస్తున్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే గతంలో మనకి చాలా యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్ ఉండేవి. వాటిని కాస్త రెండింటికి కుదించారు. ఈ రెండింటిలోనూ ఒకటి ₹3,999 రీఛార్జ్ ప్లాన్, అంటే ₹1 తక్కువ ₹4,000 అనమాట. ఇంత మొత్తం పెట్టి రీఛార్జ్ చేసుకుంటే కానీ మనకు 365 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2.5 GB 4G డేటా, ఇంకా అన్లిమిటెడ్ కాల్స్ లభించవు. ఇక జియోలోని నెక్స్ట్ యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్ విషయానికి వస్తే ఇది ₹3,599. ఇట్ మీన్స్ మనకి మంత్లీ ₹276 స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్స్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో పాటు డైలీ 2.5 GB 4G డేటా, ఇంకా అన్లిమిటెడ్ వాయిస్ కాల్తో పాటు ఈ రెండు జియో యాన్యువల్ ప్లాన్స్లో 5G అన్లిమిటెడ్ అనేది యాడ్ ఆన్ ప్యాక్గా వస్తుంది. బట్ అన్లిమిటెడ్ 5G అనేది ఫ్రీ యాడ్ ఆన్ కాబట్టి ఎప్పుడైనా మారిపోవచ్చు.
జియోలో ఎప్పుడైతే 5G రీఛార్జ్ ప్లాన్స్ అనౌన్స్ చేస్తారో అప్పుడు దీన్ని మాడిఫై చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక బిఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ల విషయానికి వస్తే కేవలం 1999 రూపాయలకి, అంటే సుమారు 2000 రూపాయలకే 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇంకా 600 జీబీల 4G డేటా లభిస్తుంది. ఇక బిఎస్ఎన్ఎల్లో ఉన్న నెక్స్ట్ యాన్యువల్ ప్లాన్ PV2399, అంటే 2399 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇంకా డైలీ 2GB 4G డేటా లభిస్తుంది. ఇంత తక్కువ ప్రైజ్లో ఏ టెలికాం ఆపరేటర్ మనకి సర్వీసెస్ని ఆఫర్ చేయడం లేదు. బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ఇతర ప్రైవేట్ ఆపరేటర్ల రీఛార్జ్ ప్లాన్తో పోలిస్తే సుమారు 50 నుంచి 60% తక్కువగా ఉంటాయి. ఇంకా మనలోని చాలామంది అవసరాలు తగినట్లుగా రీఛార్జ్ ప్లాన్స్, యాడ్ ఆన్ ప్యాక్స్, టాప్అప్స్ కూడా అందుబాటులోనే ఉంటాయి. కానీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అప్గ్రేడేషన్ అనేది ఇంకా చాలా ప్రాంతాల్లో అండర్ ప్రాసెస్లోనే ఉంది. ప్రజెంట్ ఇతర నెట్వర్క్స్ నుంచి బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుతున్న యూజర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు అన్నీ ఓకే అనుకుంటేనే బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవ్వండి, లేదా 4G వచ్చే వరకు కాస్త వెయిట్ చేయండి. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ చాలా వర్స్ట్గా ఉంది అని కామెంట్ చేస్తున్న చాలామంది బాధను నేను అర్థం చేసుకోగలను. వారున్న ప్రాంతాల్లో టవర్స్ ఓవర్ఫ్లో అయిపోయి నెట్వర్క్ ఫెయిల్యూర్స్తో వారు చాలా ఇబ్బందులు పడి ఉంటారని నేను అర్థం చేసుకోగలను. కానీ మీ ఏరియాలో ఒక్కసారి 4G లాంచ్ అయిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.